నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిషేధిత గంజాయి కలిగి ఉన్న 8 మంది యువకుల అరెస్ట్. వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ వెల్లడి. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేసిన తెనాలి ప్రజలు. సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. తెనాలిలో ఘనంగా జరుపుకున్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. గుంటూరు లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఊహించని రీతిలో అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాక ప్రధానమంత్రి మోడీ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ని తీసుకోవటం పట్ల తెనాలి ప్రజలు, ముఖ్యంగా బొర్రిపాలెం గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. తెనాలి నుండి మరొక తెలుగు తేజం కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పరిపాలనా బాధ్యతలు తీసుకున్నది. అతి తక్కువ టైంలో గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఆదివారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి తెలుగు తేజంకు కేంద్రంలో సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకోవటం పట్ల తెనాలి ప్రాంత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెమ్మసాని పుట్టిన ఊరు బురిపాలెం గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు. బురిపాలెం గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబమైన పెమ్మసాని సాంబశివరావు, సువర్ణ దంపతులకు 1976 మార్చి 7వ తేదీన జన్మించిన చంద్రశేఖర్ అతి తక్కువ రోజుల్లోనే అసాధారణమైన ఖ్యాతిని సాధించారు. మధ్యతరగతి కుటుంబాలలో ఒక్కటైన పెమ్మసాని సాంబశివరావు కుటుంబం సాదాసీదాగానే జీవితాన్ని గడిపేవారు. వ్యాపార రీత్యా నరసరావుపేటలో హోటల్ రంగంలో సాంబశివరావు కుటుంబం ఉండటంతో అక్కడే పెమ్మసాని కూడా విద్యాభ్యాసాన్ని చేశారు. డాక్టర్ కావాలన్న పట్టుదల ఆయనలో కలగటం, తెలుగు మీడియం అయినా డాక్టర్ పట్టాన్ని అందుకునే దానిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలన్న ఆయన తలంపుకు 1-2 సార్లు దూరమైన మూడోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఇవ్వటంతో పెమ్మసాని చంద్రశేఖర్ 2024లో రాజకీయ బావుటాన్ని ఎగరవేశారు. అతి తక్కువ రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందటం, అట్లాగే కేంద్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవటం, తద్వారా కేంద్ర సహాయ మంత్రిగా కేబినెట్లోకి ప్రధానమంత్రి మోడీ తీసుకోవటం పట్ల తెనాలి ప్రజలు, అలాగే పుట్టిన ఊరు పెరిగిన ఊరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే దేశ అభివృద్ధి కోసం కృషి చేసి మరిన్ని పదవులు పొందాలని ప్రజలు ఆకాంక్షను వ్యక్తం చేశారు. Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్షశ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వైదిక క్రతువును ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ సురేష, వైకానస పండితులు, నాగమారుతిలు ఆగమోక్తంగా నిర్వహించారు.
స్థానిక షరాబజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సువచ్చల ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృతాభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం శ్రీ సువచ్చల హనుమత్ కళ్యాణోత్సవంను నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైఖానస పండితులు, నాగమార్తీలు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవం వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఉత్సవాలలో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి, ఊంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కళ్యాణంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, రాధాశ్యాం దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలాప్రసాద్, గోలి సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని షరాబజార్ నుండి వెంచేసినటువంటి శివత్రా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఈ రోజున శ్రీ హనుమాన్ స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుంది. ఈ పూట శ్రవణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఉన్నారు. అదేవిధంగా హోమములు, నిత్య హోమము, పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమం దేవాలయ ఆవరణలో విరివిగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప పాత్రగా కోరుతున్నాము. రేపు ఉదయం పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ పరిసమాప్తమవుతాయి. అదంతా అన్నప్రసాద వితరణగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున ఈ రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, మంజుసూక్త హోమము, శ్రీ హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు విశేషంగా పాల్గొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ గావించడం జరిగింది. సాయంత్రము శ్రీ సుభద్ర హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన మంగళవారం ఉదయం 9:30 పూర్ణాహుతి కార్యక్రమము, సాయంత్రం 6:30 గంటలకి ముంజల సేవ, వేదా సూచన కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి నిషేధిత మాదక ద్రవ్యం గంజాయిని కలిగి ఉన్న 8 మంది యువకులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తెనాలిలోని బాలాజీరావుపేటలో గంజాయి కలిగిన 8 మంది యువకుల్ని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా 3 టౌన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ వివరాలను తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మహమ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి ఒరిస్సాలోని గంజాయిని కొనుగోలు చేసి తెనాలి వచ్చాడని, ఆ గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచి తెనాల్లోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేందుకు 7 యువకులకు గంజాయిని ఇచ్చాడని డీఎస్పీ తెలియజేశారు. వారందరూ బాలాజీరావుపేటలోని తాడుబేల మస్తానమ్మకు చెందిన ముళ్ల కంపలతో కూడిన ఖాళీ స్థలంలో ఉండటాన్ని గమనించిన 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు తన సిబ్బందితో దాడి చేసి వారిని పట్టుకున్నారని చెప్పారు. నిందితులు షేక్ అబ్దుల్ రెహమాన్, రాపోలు నరసింహరావు, జమ్మల్మూడి గోపి, దిడ్ల ప్రభుదేవ, ఆకురాతి భరత్, సయ్యద్ మహమ్మద్, సోహెల్, కమతోటి బాలరాజులని డీఎస్పీ చెప్పారు. వీరందరూ 20 నుంచి 25 సంవత్సరాలలోపు వారేనని, ఇటువంటి నిషేధిత గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెబుతూ వీరిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఈ సమావేశంలో సీఐ రమేష్ బాబు, ఏఎస్ఐ దేవప్రసాద్, పీసీఎస్ పి మురళి, వి శ్రీహరి, డి సురేష్ మరియు సిహెచ్ శ్రీరామమూర్తిలు ఉన్నారు. రమేష్, ఎస్టీపీఓ తెనాలి.
నా జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి 3 టౌన్ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్ని 3 టౌన్ తెనాలి 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న 4:30కి ఈ బాలాజీరావుపేటలో ఉన్న అవుట్స్కట్స్ దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ కేసులో ఏవన్నటువంటి మహమ్మద్ షఫీ సర్దార్, ఇతను వెస్ట్ బెంగాల్. ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యాన్ని హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి డిస్టర్బ్ అవుతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కెరియర్ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కన్జ్యూమ్ చేసే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్, అలాగే IG గారు సర్వశ్రేష్ఠ పార్టీ, అలాగే గౌరవ DGP గారు హరీష్ గుప్తా సార్ ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ ముందు కూడా మేము నా సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 కేసులు పెట్టి 29 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రెస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టినా తెలిసిన విషయమే. ఇక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గంజాన్ని పర్చేజ్ చేసి ఇతర ప్రాంతాల్లో ఇక్కడికి వస్తే మట్టికి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, PD యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ కూడా ఎక్స్పెరిమెంట్ కూడా మా ప్రభుత్వం పంపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఈ గంజా మీద ఆరోగ్యాలు స్పాయిల్ అయ్యి సమాజం డిస్ట్రాయ్ అవుతున్న ప్రక్రియలో ఎవరైనా భాగస్వాములు అయితే మట్టికి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడి అని చెప్పేసి పోలీసు ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అందరికీ. దయచేసి అన్నీ కూడా మానుకోండి. చాలా స్టెండర్స్ యాక్షన్ దీని మీద ఉంటుంది. టీమ్స్ కూడా ఫామ్ చేసాం ఆల్రెడీ. ఎక్కడున్నాయో ఐడెంటిఫై ప్లేసెస్ కూడా మేము చేస్తాం జరిగింది. ఈ సందర్భంగా మరి ఎంతో బిజీగా ఎలక్షన్ బిజీగా ఉన్న తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా చాలా కొన్ని చోట్ల చిన్న సంఘటనల్లో కూడా అందరూ కూడా మమైక్యమై మేము ఉండగా అయితే 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మేము చెప్పగానే మా ఇన్స్ట్రక్షన్స్ కంప్లై చేస్తూ ఇమీడియట్గా కూడా టీమ్స్ ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే మరి ఇంత 7-8 మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామంటే ఇట్స్ నాట్ ఎ జోక్. వాళ్ళని అరెస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారికి, వాళ్ళ సిబ్బంది SI నరసింహరావు గారికి, అలాగే వెంకటేశ్వర SI గారికి, అలాగే ప్రకాష్ SI గారికి, తర్వాత వాళ్ళ సిబ్బంది దీనికి సహకరించిన సిబ్బంది అందరికీ కూడా నేను అభివృద్ధి తెలియజేస్తూ మా SP సార్కి వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వవలసిందిగా ప్రపోజల్స్ పంపిస్తున్నాను. ఇది ఒకటే కాదు, గతంలో కూడా ఇన్స్పెక్టర్ గారు గంజాన్ని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా మా అప్పీలు దయచేసి ప్రజలు ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకండి, అలాగే స్టూడెంట్స్ కూడా వెళ్ళకండి. మేము త్వరలో దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాము. ప్రతి కాలేజీకి వెళ్ళి డాక్టర్స్తో, సైకాలజిస్ట్తో, తర్వాత మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్ అందరిలో కూడా అన్ని కాలేజీలో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి దీని బారి నుంచి కొంతవరకు వెంటనే ఉపశమనం కలిగేటట్టుగా మేము చేస్తామని చెప్పేసి. ప్రముఖ సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు తాడుబైన హరిప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రిలాగానే బాలయ్య కూడా రాజకీయ రంగంలో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, ప్రజలకు అత్యున్నతమైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జొనాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అశోక్ వసంతం బుజ్జి, ఈదర పూర్ణచంద్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు వేడుకలు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఘనంగా
అందరి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి బాలయ్య బాబు నిండు నూరేళ్ళు ఇటువంటి పండగలు చేసుకోవాలని చెప్పని అందరూ మనస్ఫూర్తిగా బాలయ్య బాబుని ఆశీర్వదిస్తూ, రెండోది మహానుభావుడు ఇతనికి బాలయ్య బాబుకి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, వియంకుడు ముఖ్యమంత్రి, అల్లుళ్ళు మంత్రులు. కాబోయే రోజుల్లో ఇటువంటి ఎంత అదృష్టవంతుడంటే బాలయ్య బాబు నిజంగా క్యాన్సర్ హాస్పిటల్, బసరాం తారకం క్యాన్సర్ హాస్పిటల్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి మహానుభావుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఇటువంటి పండుగలు చేసుకోవాలి. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికై రాజకీయంగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ మరి తండ్రి ముఖ్యమంత్రి అయినా, అలాగే తన బావగారైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఏ రోజున రాజకీయాల్లో అవినీతికి పాల్పడకుండా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి బాలకృష్ణ గారు, మరి అన్న నందమూరి తారక రామారావు గారు వారి కుటుంబ సభ్యులకు నేర్పినటువంటి క్రమశిక్షణ మనం చూసినట్లయితే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉంటేనే వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా కూడా రాజకీయం దురాఘాతాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఏ రోజున అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఒక క్రమశిక్షణాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు తన జీవితాన్ని ఇంకా ప్రజాసేవకు అంకితం చేసి దుగ్గిరాలలో పసుపు కోల్డ్ స్టోరేజ్ లో రైతులు దాచుకున్న పసుపు పంట అగ్నికి ఆహుతై నెలలు గడుస్తున్న రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని రైతు సంఘ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. దుగ్గిరాలలో పసుపు కోల్డ్ స్టోరేజ్లో తెనాలి, దుగ్గిరాల, కొలిపర్ మండలం ఇతర ప్రాంతాల్లో పసుపు పంట వేసిన రైతులు కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్న పసుపు పంట మొత్తం అగ్నికి ఆహుతై నెలలు గడిచాయని, అయినప్పటికీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఎటువంటి నష్టపరిహారం రైతులకు చెల్లించలేదని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లో కోట్లాది రూపాయలు పసుపు పంట అగ్నికి ఆహుతి అయిందని, అయినప్పటికీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నదని చెప్పారు. రైతులకు క్వింటాకు 12,500 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు నిర్వహిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో రైతులకు నష్టపరిహారం అందించే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ములక శివస్వామిరెడ్డితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితిని, నెలల తరబడి దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు స్పందించి అన్ని రైతు సంఘాలతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏదైతే దాచుకున్నామో ఆ దాచుకున్న పసుపుని మాకు తిరిగి ఇవ్వటం, లేదా ప్రభుత్వం మేము అంగీకరించినట్లు క్వింటాకి 12,500 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా మేము రైతుల్ని నట్టేట ఉంచిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద క్రిమినల్, సివిల్ చర్యలు చేసుకోవాలి. అట్లాగే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఆ యొక్క యజమాని నుంచి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి. శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన నష్టపోయిన పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించమని వివిధ దశల్లో జరిగిన ఆందోళన ఫలితంగా మన సబ్ కలెక్టర్ గారు కృషి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు చెప్పాం. అదే సందర్భంలో ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి తత్సారం చేయకోకుండా వెంటనే పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని మేము రైతు సంఘాలు, రైతులందరం కూడా ఏకోన్ముఖంగా సబ్ కలెక్టర్ గారికి 3 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక అంశం ఏంటంటే ఈరోజు పసుపు రైతులు ఆదుకోవాలంటే ఒక్క కింటాకి 12,500 రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని. రెండో అంశం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ కుట్రపూరితంగానే
ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై పసుపు రైతులు నష్టపోయారని విచారణ తేలుతూ ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరగాలంటే, గరిష్ట లాభం జరగాలంటే మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఆ డబ్బుల నుంచి పసుపు రైతులను ఆదుకోవాలని. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్లో దాచుకుంటే ఆ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కానీ వాళ్ళ అత్యాస వలన కానీ ఈ అగ్ని ప్రమాదం జరగటం చాలా దుర్మార్గం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రైతులు తీవ్రమైన ఆవేదనతోటి అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారు 2 మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంత పురోగతి కనిపించినట్టుగా అనిపిస్తుంది, కానీ ముందుకు పోవట్లేదు. వాస్తవంగా కూడా ఈ 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉండటం వల్ల కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎమ్మటే పిలిచి సబ్ కలెక్టర్ గారు రైతులతోటి మాట్లాడటం జరిగింది. రైతులు ఆవేదనను అర్థం చేసుకొని మళ్ళీ తొలకర రావటం, మళ్ళీ పంటలు మొదలవ్వటం, పెట్టుబడులు లేక, ఎటువంటి ఆదాయం లేక, ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకుందామన్నా కానీ ఇచ్చే పరిస్థితులు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటినన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం కానీ రాబోయే కొత్త ప్రభుత్వం కానీ త్వరగా నిర్ణయం తీసుకొని రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి. నటసింహం నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలను ఐతానగర్లోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, బాలయ్య అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చలనచిత్ర రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ అందుకున్నారని టీడీపీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు. ఒక సినీ హీరోగా ప్రజల అభిమానాన్ని చేరుకున్న బాలకృష్ణ రాజకీయాల్లో కూడా ఉన్నత పదవులు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకలను ఐతానగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలయ్యకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్నగంటి మురళీకృష్ణ, కాకుమాను ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, ఈదర పూర్ణచంద్రరావు, పోపూరి రామ్మోహన్ రావు, పావులూరి రాంబాబు, గుమ్మడి ప్రసాద్, ఆలపాటి కిరణ్, యెహోను, గౌతమ్, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు, కథానాయకుడు, సినిమాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఐతానగర్లో తెలుగుదేశం, జనసేన మరియు బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఇక్కడ సంతోషంగా కేక్ కట్ చేసుకుని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు సినీ రంగంలోనే కాదు 64 సంవత్సరాలు వచ్చి జీవితంలో స్థిరపడినాక కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొన్నప్పుడు మన రాష్ట్రం తరపున నిలబడి కష్ట నష్టాలు కోర్చి సినిమాలు ఆడినా వీళ్ళు కష్టాలు పెట్టినా కూడా ఆయన ధైర్యంగా మన రాష్ట్రం కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఈరోజు నటసింహం నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించిన మన నందమూరి బాలకృష్ణ గారు, అట్లాగే రాజకీయంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మన నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు 64వ జన్మదినోత్సవం ఇవాళ ఐతానగర్ సెంటర్లో తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం అభిమానులు అట్లాగే బాలకృష్ణ అభిమానులు సమక్షంలో ఇవాళ ఈ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాలకృష్ణ గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలోని ఐతానగర్లో నివాసం ఉంటున్న అన్నారావు అనే వికలాంగుడికి యంగ్ జనరేషన్ టీం తరపున 25 కేజీల బియ్యం, అలానే నెలవారీ సరుకులు అందజేసింది. గతంలో కూడా యంగ్ జనరేషన్ టీం వారు అన్నారావు కుటుంబానికి ట్రైసైకిల్, అలానే నెలవారీ సరుకులు అందజేశారు. సేవా కార్యక్రమంలో ముందుంటున్న యంగ్ జనరేషన్ టీం ఐతానగర్లోని అన్నారావు అనే కుటుంబానికి మరోసారి నిత్యావసర సరుకుల్ని అందజేసింది. ఇటీవల తన కుటుంబానికి జరుగుబాటు లేదని, ఇబ్బందిగా ఉందని యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా వెంటనే టీం స్పందించి అన్నారావు కుటుంబానికి సోమవారం 10 కేజీల బియ్యం, అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్నారావు కుటుంబానికి ఎటువంటి సహాయం ఉన్నా సరే యంగ్ జనరేషన్ టీం సహాయం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్, వర్ష, సాయి బియ్యపు పాల్గొన్నారు. బాగుంది. కార్తీకులకు వాళ్ళంతా నాబోతే వికలాంగులకి సహాయం చేస్తున్నారు.
అదయ్యా వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలి. వాళ్ళ టీం అంతా ఆదిక్కు వాళ్ళంతా టీము మా బోటు వికలాంగులకి సహాయం చేస్తున్నారయ్యా. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, మిమ్మల్ని దేవుడు కాపాడుగాక. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో అన్నారావు అనే వికలాంగులకి గతంలో కూడా మరి మా టీం తరపున ఆయనకి ట్రైసైకిల్ అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. మరి ఇటీవల ఈ క్రమంలో అన్నారావు గారు మమ్మల్ని సంప్రదించి ఇంట్లో సరుకులకి బియ్యంకి కూడా ఇబ్బందిగా ఉంది అని మాకు సమాచారం తెలియజేయగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా టీం యంగ్ జనరేషన్ తరపున ఆయనకి వాళ్ళ కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్నారావు గారి కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా మా టీం తరపున చేస్తామని తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రానికి సంబంధించి యోగా సభ్యులకు పుట్టినరోజును పురస్కరించుకుని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలోనూ అలాగే గాంధీనగర్లోని షిరిడీ సాయి వృద్ధాశ్రమం నందు అన్నదానం పండ్లు పంపిణీ చేశారు. యోగా సభ్యులు ఎం సాయి కృష్ణ సౌజన్యంతో కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో సభ్యుల పుట్టినరోజును పురస్కరించుకుని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు అలాగే షిరిడీ సాయి వృద్ధాశ్రమం నందు అన్నదానం మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ పాల్గొని మాట్లాడుతూ యోగా సభ్యులు పుట్టినరోజును, పెండ్లి రోజున, పండుగ రోజులను పురస్కరించుకుని గత 10 సంవత్సరాలుగా వృద్ధులకు దుప్పట్లు, వస్త్రాలు, దోమతెరలు ఇస్తున్నామని అలాగే విద్యార్థులకు పుస్తకాలు, బెంచీలు ఇచ్చామని చెప్పారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలస్వామీజీ, ముద్దాభక్తుని రమణయ్య, అనూష, వజ్రాల రామలింగాచారి, కోటేశ్వరరావు, సత్యనారాయణ, సునీత, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి నిరాశ్రయుల పేదల వృద్ధాశ్రమంలో ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం ద్వారా శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తెనాలి శాఖ వారు ఒక సత్కార్యాన్ని ఆచరిస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ అని ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఒక ఆర్యోక్తి ఉంది. ప్రతి మనిషి తనతో పాటు జీవించేటటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని ప్రేమించడం, కరుణించడం, ఆ ప్రాణుల పట్ల దయాద్ర హృదయాన్ని కలిగి ఉండడం అనేది మానవతా ధర్మం. ఈ మానవతా ధర్మం వేదకాలం నుంచి కూడా భారతదేశంలో ఉంది. అయితే రకరకాల కారణాల వల్ల పాశ్చాత్య జీవన స్రవంతిలో అతివేగంగా మానవుడు జీవిస్తూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రము ఆధ్వర్యంలో నిరాశ్రయులైనటువంటి వృద్ధుల్ని చేరదీసి మరి ప్రభుత్వ సహకారము అట్లాగే దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సత్యనారాయణ గారి దంపతులు విశేషంగా మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు అంటే వారు చెప్పారు. ముద్దాభక్తుని రమణయ్య గారి ప్రోత్సాహం చాలా ఉంది అని. మరి మీలాంటి వాళ్ళని చేరదీస్తూ వారు నడుస్తున్నటువంటి సంస్థని గుర్తించి మరి రమణయ్య గారు విశేషమైన సహకారం అందిస్తున్నారన్నది వింటే చాలా ఆనందంగా ఉంది. వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. ఈ విషయాన్ని మాధ్యమాల ద్వారా గ్రహించిన వాళ్ళు ఎంతో మంది దాతృత్వం కలిగిన వారు ముందుకొచ్చి తెనాలిలోని గంగానమ్మపేటలో గల పిల్లలమర్రి వారి వీధిలోని శ్రీ విద్యాపీఠం నందు ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో బ్రోచర్ను ఆవిష్కరించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ తెలియజేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞంకు సంబంధించి బ్రోచర్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర గురూజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి వచ్చిన సందర్భంగా గ్రహశాంతి చేయాలని, ఇలా చేయటం ద్వారా అందరికీ విశేష ఫలములు లభిస్తాయని అన్నారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని
వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ జన్మ నక్షత్రం రోజున ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని హోమం చేసుకోవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణలో సాలిగ్రామ ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, ముద్దాభక్తుని రమణయ్య, ఉప్పల నాగేశ్వరరావు, గుడివాడ శివప్రసాద్, పెనుగొండ వెంకటేశ్వరరావు, కావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, శ్రీ విద్యాపీఠం సేవా సమితి సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, సాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వజ్రాల రామలింగాచారి సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము పంచగ్రహ కూటమి వచ్చినది. కొన్ని గ్రహాలకు శాంతి జరిపించుకోవటం వలన మనకి మంచి జరుగుతుంది అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్క మానవుడి యొక్క నిత్య జీవితంలో అనేకమైన బాధలు పడుతూ ఉంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, వ్యవసాయంలో, విద్యలో, వ్యాపారంలో అనేకమైన రంగాల్లో అనుకూలత రావాలి అంటే నవగ్రహ శాంతి జరిగితేనే అనుకూలత వస్తుంది. ప్రధానంగా అటువంటి నవగ్రహాలకు శాంతి, అలాగే ఎవరెవరు ఏ ఏ నక్షత్రాల్లో జన్మించారో వారికి నక్షత్ర శాంతి కూడా జరిపించుకోవడం మూలాన చాలా విశేషమైన ఫలం వస్తుంది. ఆ విషయాన్ని గ్రహించి ఈ సంవత్సరం అనేకమైన రాసుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఇబ్బందులు ఉన్నాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మాంతర శని ఏ దోషాలు ఉండేయో ఆ దోషాలన్నీ కూడా నివృత్తి కొరకు, కుజదోష, కాలసర్పదోష నివృత్తి కొరకు ఈ సంవత్సరము 13వ తారీఖు జూన్ నెల నుండి జూలై 11వ తారీఖు వరకు ఈ నక్షత్ర మహాయాగ కార్యక్రమాన్ని సంకల్పించాము. ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా తమ స్వహస్తాలతో ఈ యజ్ఞ కార్యక్రమం చేసుకోవచ్చు. భక్తులు గణపతి పూజ, తర్వాత రుద్రాభిషేకము, అనంతరము శ్రీ గణపతి హోమము, అలాగే నవగ్రహ హోమము, ఏ ఏ గ్రహానికి సంబంధించిన మూలమంత్రం చెప్పటము, ఆ గ్రహానికి ప్రీతికరమైన ద్రవ్యము, అలాగే ఆ మూలికలను కూడా హోమంలో సమర్పణ చేయటం జరుగుతుంది. అలాగే ఈ నవగ్రహాలతో పాటు నక్షత్ర గ్రహం యొక్క జపము కూడా జరుగుతుంది. ఆ జపానంతర హోమ కార్యక్రమం ఉంటుంది. అలాగే మృత్యుంజయ మంత్ర హోమము, అలాగే అంబిక యొక్క మూలమంత్ర హోమము, ఇలా విశేషమైన తిథులు, విశేషమైన నక్షత్రాలు వచ్చినప్పుడు విశేషంగా హోమాలు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్క భక్త మహాశయులు చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని చక్కగా ప్రతి ఒక్కరు తమ స్వహస్తాలతో హోమం చేసుకొని, అలాగే ఈ కార్యక్రమానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, ఆధ్యాత్మిక గురువులు కూడా విచ్చేస్తారు. వారి అనుగ్రహ భాషణ కూడా ఉంటుంది. కర్మకాండ, జ్ఞానకాండ అని 2 కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా చక్కగా మన శ్రీ విద్యాపీఠంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని తిలకించి ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యి. ఓం శ్రీ గాంధీ మహాత్మాయ నమః. ఈరోజు తెనాలి పట్టణ శివారులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ సేవాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని చూడగానే ఎంత ఆనందం కలిగింది అంటే, దాదాపుగా నేను ఒక 20 సంవత్సరాల క్రిందట గుజరాత్ అహ్మదాబాద్కి దగ్గరలో ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాను. ఆ ఆశ్రమాన్ని చూసినప్పుడు ఏ రకమైన అనుభూతి కలిగిందో ఈరోజు అంతకంటే కూడా ఎక్కువ అనుభూతి కలిగింది. కారణం ఏమిటి అంటే, సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఉపయోగించినటువంటి వస్తువులు అక్కడ ఉండేవి. వాటిని సందర్శకులు చూసి కాసేపు కూర్చొని అనుభూతి చెంది రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వస్తే శ్రీ వజ్రాల రామలింగాచారి గారు, ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు, ఈ ఆశ్రమాన్ని గాంధీ గారి ఆరాధనా స్థలంగా మాత్రమే కాకుండా గాంధీ గారి ఆశయాన్ని వారి జీవితంలో స్వీకరించి వయోవృద్ధులకు, నిరాశ్రయులకు ఇక్కడ వసతి సౌకర్యాలు కల్పించి చక్కటి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల మరి దయగల హృదయమే భగవంతుని నిలయము అంటారు. గాంధీ గారు ఒక గొప్ప కర్మయోగి. ఆయన మహాత్ముడిగా కీర్తింపబడ్డారు. గాంధీ గారిని ఆరాధించే పద్ధతి కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. గాంధీజీ విగ్రహాలు గ్రామసీమల్లో, గ్రామకంఠాల్లో ఉంటాయి. కానీ గాంధీ గారికి ఒక మందిరాన్ని నిర్మాణం చేసి గాంధీ గారిని దేవతా స్వరూపంగా ఆరాధించే పద్ధతి ఇక్కడే మనం తొలిసారిగా చూస్తాం. అంతేకాకుండా వారి ఆశయానికి కూడా కార్యరూపంగా వయోవృద్ధులకు, నిరాశ్రయులకు చక్కటి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం, ఉచితంగా ఎలాంటి స్వార్థం లేకుండా చేయటం చాలా ఆనందదాయకం.
గాంధీ మహాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు, ప్రజావళి యొక్క శుభాశిస్సులు వజ్రాల రామలింగాచారి గారికి ఎల్లవేళలా లభించాలని, వారి ద్వారా రానున్న కాలంలో ఇంకా ఎక్కువ మంది ప్రజలు గొప్ప సేవలు పొందాలి అని కోరుకుంటూ 2024-2025 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు స్కూళ్లు తెరిచే నాటికి సిద్ధం చేస్తున్నామని, ఎలాంటి కొరత లేకుండా పుస్తకాలు అందిస్తామని దుగ్గిరాల మండల విద్యాశాఖ అధికారి 2K లక్ష్మీనారాయణ తెలిపారు. ఈసారి దుగ్గిరాల మండలానికి పాఠ్యపుస్తకాలు ముందుగానే చేరుకుంటున్నాయి. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4050 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ సిద్ధంగా ఉంచామని, ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు విద్యార్థులకు పంపిణీ చేస్తామని మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ తెలియజేశారు. విద్యాకానుకలో భాగంగా దుగ్గిరాల మండలానికి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు 4050 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, 3 జతల యూనిఫాము, బెల్ట్లు తదితరాలన్నీ వచ్చి ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో 35,000 వరకు ఉన్నాయి. వీటన్నిటినీ నూతనంగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు మరి ఆదేశాల మేరకు పాఠశాల పునఃప్రారంభం అయిన వెంటనే, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వీటిని పంపిణీ చేయడానికి దుగ్గిరాల బాయ్స్ పాఠశాలలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిషేధిత గంజాయి కలిగి ఉన్న 8 మంది యువకుల అరెస్ట్. వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామంటూ డీఎస్పీ వెల్లడి. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర సహాయ మంత్రి ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేసిన తెనాలి ప్రజలు. సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. తెనాలిలో ఘనంగా జరుపుకున్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.